SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అయిన వాసు చల్లా గారు. మనకి ఒకప్పుడు వచ్చే జీతం బట్టి ఖర్చులు అనేవి ఉండేవి, కానీ ఇప్పుడున్న 2025 అంటే ఈ జెన్జీ ఎరా అంటారు దీన్ని. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంతగా పెరిగిపోయినాయి అంటే మీకు తెలిసిందే, ఒకప్పుడు పెట్రోల్ రేట్ మనం 80 రూపాయలు చూస్తుంది, ఇప్పుడు ఎంత 107 రూపాయలు. డైలీ మనం వాడే ఒక నిత్యావసర వస్తువు పెట్రోల్ అనేది. అంటే ఇలాంటి విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఫేజ్లోను, ప్రతి విషయంలోను, ప్రతి ప్రోడక్ట్లోనూ ఆ ఇన్ఫ్లేషన్ కనిపించింది. ఇన్ఫ్లేషన్ ఇన్ ద సెన్స్ ధరల పెరుగుదల అని చెప్పొచ్చు. రేపు ఇవి ఇంకా ఎంత పెరిగే ఛాన్స్ ఉంది. 6% అని కొంతమంది చెప్తారు, 7% అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ ధరలు ఇలా పెరుగుతున్న టైంలో మన ఇన్కమ్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే మనం ఎలా ఆలోచించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే ఒకప్పుడు హెల్త్ బాగాలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేయించుకోవాలనే జ్ఞానం ఉండేది, కాబట్టి అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఆ కేర్ తీసుకుంటున్నారు. బట్ ఫైనాన్షియల్ డాక్టర్ని కలవాలి అనే ఒక అవేర్నెస్ ఇంకా జనాల్లోకి రాలేదని చెప్పొచ్చు నా ఉద్దేశంలో. ఎస్. సో నేనేమంటానంటే, ఒక డాక్టర్ ఎలా అయితే ఉంటారో, ఫ్యామిలీ డాక్టరో లేదంటే మన ఇంటి దగ్గర డాక్టరో, ప్రతి ఒక్కరికి అలా ఒక ఫైనాన్షియల్ డాక్టర్ ఉండాలనేది నా అభిప్రాయం. దానికి కారణం ఏంటి అంటే, లైవ్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా. నేను ఒకప్పుడు ఒక పెట్రోల్ 80 రూపాయలు లీటర్ అంటే ఓకే, నాకు నెల మొత్తానికి ఎంత అవుతుందని ఐడియా ఉండేది. అది కల్లో కూడా నేను 107 రూపాయలు 100 రూపాయలు పైన పెట్రోల్ పెడతాను లీటర్ కానీ అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెన్. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎంత వర్స్ సిచ్యువేషన్ వెళ్తుందో తెలియదు. కరెక్ట్. కానీ ఇన్కమ్ క్యాపబిలిటీస్ అందరికీ పెరుగుతున్నాయంటే డౌట్ ఉంది ఇక్కడ. అవును. సో ఒక పక్కన ఇన్కమ్ ఏమో స్టెబిలిటీ లేకుండా ఉంది, ఇంకో పక్కన ధరలు ఏమో పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో, ఫైనాన్షియల్ ప్లానింగ్తో మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అంటారు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఫ్రెండ్ ఎవరు, విలన్ ఎవరు అనేది, లేదంటే ఎనిమీ ఎవరు అనేది మనకి క్లారిటీ ఉండాలి. సో మెజారిటీ టైమ్స్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎనిమీ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, మనం అనుకోం మామూలుగా గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది కదా అన్నట్టు అనుకుంటాం. బట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేది పూర్ పీపుల్కి అండ్ హైలీ రిచ్ పీపుల్కి. మధ్యలో మిడిల్ క్లాస్ని మాత్రం గవర్నమెంట్ బాగా తొక్కుతూ ఉంటుంది. అందులో మనకి పెట్రోలే ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ పెట్రోల్. సో యాజ్ పర్ జిఎస్టీ నామ్స్ ప్రకారం పెట్రోల్ రేట్ అనేది కంట్రోల్లో ఉండాలి. యాజ్ పర్ జిఎస్టీ పడాలి. అది 5%, 18%, 28% సంథింగ్. ఆ స్లాబ్స్లో అందులో పెట్రోల్ అనేది ఉండాలి. కానీ ఏ స్లాబ్లోనే లేదు. అన్ని ఐటమ్స్ని పెట్టారు కానీ పెట్రోల్ని పెట్టలేదు. సో పెట్రోల్ మూలంగానే గవర్నమెంట్కి ఎవ్రీడే ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది, కాబట్టి దాన్ని వాళ్ళు అలా ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎనిమీ వచ్చేటప్పటికి ఒకటి గవర్నమెంట్, రెండవది కార్పొరేట్స్. సో కార్పొరేట్స్ మనం చూసుకుంటే కనుక వాళ్ళు కొన్ని కైండ్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ అమ్మాయి. ఇప్పుడు ఈవెన్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో చూసుకుంటే చాలా వరకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి 4%, 3%, ఈవెన్ 2% రిటర్న్స్ ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 7%, 8% రిటర్న్స్ ఇస్తున్నప్పుడు 7% యావరేజ్గా చూసుకుంటే, ఇన్సూరెన్స్ ప్లాన్స్ 4%, 3% రిటర్న్స్ ఇస్తున్నాయి. బట్ దాన్ని హైలీ మార్కెటింగ్ స్కిల్స్ యూస్ చేసి సేల్స్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ కార్పొరేట్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని అనుకోవచ్చు. ఓకే, అండ్ దీని పక్కన మనం నార్మల్గా ఇంకొక కార్పొరేట్ కంపెనీస్ మనం చూసుకుంటే, ఇవి బాగా స్పెండింగ్ కల్చర్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఇదివరకు మనం ఒక లోన్ తీసుకోవాలంటే చాలా భయపడేవాళ్ళు, అయ్యో లోనా లేదంటే అప్పు చేయాలా, ఈ టైప్లో ఉండేది. బట్ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే బిఫోర్ బ్యాంక్ అకౌంట్ మనకు ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు దాని మీద మళ్ళీ ఈవెన్ ఇప్పుడు మనం అమెజాన్ ఇది వరకు చెక్ చేసుకుంటూ 2 years బ్యాక్ మనకు ప్రైస్ కనిపించేది, ఇప్పుడు ఈఎంఐ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, అమెజాన్ వెబ్సైట్లో ఎప్పుడు ఈఎంఐ చూపిస్తుంది. 6 నెలలు 2000 కట్టాలి, లేదంటే సంవత్సరం 1500 కట్టాలి. ఈ టైప్లో అమెజాన్ వెబ్సైట్లో డైరెక్ట్ ఈఎంఐ చూపిస్తున్నాడు. సో ఈఎంఐ కల్చర్ని కార్పొరేట్స్ బాగా ప్రోత్సహిస్తున్నాయి, అండ్ మన వాళ్ళు కూడా దానికి బాగా అలవాటు పడిపోతున్నారు. సో నేను ఇప్పుడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈఎంఐ ఒక 5000 కనిపిస్తుందంటే ఐఫోన్ కొనేస్తున్నారు. సో ఈ కల్చర్ వెళ్ళే కొద్దీ కూడా పీపుల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా ఎవరైనా కానీ వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద. సో మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, అది 1. రెండోది ఎమోషనల్ కంట్రోల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ థింగ్స్.
ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా ఆఫర్ ఇస్తే నేను తీసేసుకుంటున్నానా, అవసరం లేకపోయినా కొంటున్నానా, లేదంటే ఎవరైనా భయపెడితే, ఫియర్ ఆర్ గ్రీడ్ రెండు వర్కౌట్ అవుతాయి ఇక్కడ. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఆఫర్ ఇప్పుడు అయిపోతుందని చెప్పి కొనిపిస్తారు, బిగ్ బిలియన్ డేస్ కానీ ఇంకా అమెజాన్ది ఇంకొకటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏదో ఉంది కదా ఇలాగా. ఇంకొకసారి ఏంటంటే వేరే ఏదన్నా గ్రీడ్ కానీ ఫియర్ కానీ ఏదో ఒకటి యూస్ చేసి డిఫరెంట్ చెప్పేసి మనకి ఆ ప్రొడక్ట్స్ అవసరం లేకపోయినా కొంటారు. ఇప్పుడు ట్రెడ్మిల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే హెల్త్ రిలేటెడ్ చాలా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీళ్ళందరూ వెళ్ళి ట్రెడ్మిల్ కొనేస్తారు. బట్ ట్రెడ్మిల్ చూసుకుంటే మోస్ట్లీ ఎవ్వరు కూడా అది యూస్ చేయరు. మళ్ళీ వీళ్ళు సేమ్ సోఫా యూస్ చేసినంత ట్రెడ్మిల్ మీదకి వెళ్ళరు. సో అదే వేలో కంటిన్యూ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఎమోషనల్గా మనం డెసిషన్స్ తీసుకుంటున్నామా, ఇంటెలిజెన్స్గా డెసిషన్ తీసుకుంటున్నామా అనేది రెండోది. ఇవన్నీ చూసుకుని ప్రాపర్గా మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మనం వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. స్టార్టింగ్ ఎగ్జాంపుల్ అదిరిపోయింది. అమెజాన్ ఓపెన్ చేయగానే ఒకప్పుడు ప్రైస్ చూపించేది, ఇప్పుడు ఏమో ఈఎంఐ ఆప్షన్ చూపిస్తుంది అని చెప్పేసి. కరెక్ట్. ఇండైరెక్ట్గా కార్పొరేట్ సంస్థ అయి ఉండొచ్చు, లేదంటే ఆ యాప్ అయి ఉండొచ్చు, నీకు ఇది కొనే క్యాపబిలిటీ లేదు కానీ ఇది నీకు వస్తుంది, నువ్వు దీన్ని ఈ విధంగా కొనుక్కో. బట్ ఇందులో చెప్పండి ఏంటంటే నీ మీద ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇంత వడ్డీ పడుతుంది నీ మీద నెల. నీకు అనవసరమైంది నువ్వు కొనడం వల్ల రేపు అన్న రోజు అవసరమైంది కొనుక్కోలేని పరిస్థితులకు వెళ్తున్నావు. ఇది చెప్పేది ఫైనాన్షియల్ ప్లానర్స్. అవును. సో ఓవరాల్ సిచ్యువేషన్ సినారియో చూస్తున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో బడ్జెటింగ్ అని ఒక విషయం ఉంటుంది కదా. కరెక్ట్. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు బడ్జెటింగ్ అంటే ఏంటి చెప్తారా? సో బడ్జెటింగ్ ప్లాన్ చేసుకునే ముందు మెజారిటీ పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బడ్జెటింగ్. ఎందుకంటారు? ఎందుకంటే ఇంపల్సివ్ పర్చేసెస్ అనేది ఆల్రెడీ చేసేసి ఉంటారు కాబట్టి బడ్జెటింగ్ అంటే నేను మళ్ళీ ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది, నా ఖర్చులు ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఈవెన్ రీసెంట్గా ఒక క్లయింట్ ఇది టెస్ట్ మనీ మీకు చెప్తా. క్లయింట్ ఈజ్ ఎర్నింగ్ 2.5 lakh per month. మా దగ్గరకు వచ్చినప్పుడు 1.5 year బ్యాక్ నెట్ 2.5 lakh టేక్ హోమ్. ఓకే. బట్ క్లయింట్కి ఎక్స్పెన్సెస్ 3 lakhs ఉన్నాయి. ఓకే. ఏం చేయాలి ఏంటి తెలియదు. ఇప్పుడు క్లయింట్కి ఏం చెప్పామంటే క్లియర్గా ఇవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి, అసలు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి అనేది ట్రాక్ చేయండి అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాంటిది ఒకటి ఇచ్చామన్నమాట. సో ఎక్సెల్ షీట్ లాంటిది ఇస్తే దాన్ని ట్రాక్ చేస్తూ ఒక 3 నెలలు ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ అడిగాం. రిపోర్ట్ ఇస్తే అందులో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఆయనకి అర్థమైపోయినాయి మొత్తం. సో అర్థమైన తర్వాత ఆయనే అప్రాక్సిమేట్ ఒక 50,000 దాకా ఖర్చులు తగ్గినాయి. దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 lakhs ప్లస్ ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అయింది. బట్ మెజారిటీ పీపుల్ ఏంటంటే దానికి బడ్జెటింగ్ అంటే ఒక ఎక్సెల్ షీట్ ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే బడ్జెటింగ్ ఎవరైనా చేసుకోవాలంటే మన గూగుల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి, ఈవెన్ యాపిల్ రిలేటెడ్ కూడా చాలా యాప్స్ ఉంటాయి. మనం అది ఇన్స్టాల్ చేసుకుని దానిలో డైరెక్ట్ ఇప్పుడు నేను ఖర్చు పెడుతున్నా అంటే ఇప్పుడు ఎంటర్ చేసేసుకునేటట్టు కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చేటప్పటికి ఎస్ఎంఎస్లో మనకి ఏదైనా స్పెండ్ చేసినప్పుడు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, దాన్ని ట్రాక్ చేసేది కొన్ని ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్స్ తోటి ఏదర్ దే ఆస్క్ యూ ఫర్ పెయిడ్ రిలేటెడ్ కొంత సబ్స్క్రిప్షన్ అడుగుతారు. రెండోది ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ దీనిలో అమ్మడం అనేది, అన్నెసరీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అమ్మడం అనేది అదొక ట్రాప్ ఉంది. ఆ రెండింటిని క్రాస్ చేసి మనం ఈ యాప్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటే కనుక ప్రాపర్ బడ్జెటింగ్ అనేది అవుతుంది. అండ్ బడ్జెటింగ్ ప్రాపర్గా చేస్తే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాను, చిన్న ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేస్తా. అక్కడ ఒక బ్లేజర్ అనో లేదంటే ఒక డ్రెస్ కనిపించింది. బట్ ఐ హ్యావ్ ఎనఫ్ క్లాత్స్ ఎట్ హోమ్ అండ్ దెర్ ఇస్ నో ఎనీ అకేషన్ ఆల్సో. బట్ అది నాకు చూసిన వెంటనే వెన్ ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ, ఒక ఎమోషన్ అనేది వస్తుంది, కొనగలిగే సిచ్యువేషన్లో ఉన్నాను కదా కొంటే ఏమైంది అనేది. బట్ ఆ క్యాపబిలిటీ ఎక్కడ వరకు ఉంటుందంటే కరెక్ట్గా ఎడ్జ్లో ఉంటుంది అనమాట. అది కొంటే 0, కొనకపోతే సేవింగ్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఈ మధ్యన జాబ్ రాగానే బైక్, ఇంకా హై శాలరీ అయితే కారు ఇమీడియట్లీ పర్చేస్ చేయడం, ఈ మూడింటిని ఎలా చూడొచ్చు అంటారు? ఈ మూడింటిని అదే మనం ఎమోషనల్ కంట్రోల్ లేకుండా ఉండేదాన్ని ఇది జరుగుతుంది. బట్ యాక్చువల్గా ఎవరైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అయితే ప్రాపర్ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ మన దగ్గర ఉంటే కనుక అసలు మన దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు ఎవరైనా మా దగ్గరికి క్లయింట్ వచ్చారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వెల్త్ క్రియేట్ చేసేస్తారని అనుకుంటారు. బట్ ఫస్ట్ 1 year 2 years అసలు వాళ్ళకున్న దానికంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు.
అంతకుముందు ఎగ్జాంపుల్ మనం డైలీ మార్నింగ్ వాక్ చేయక్కర్లేదు, కానీ ఇప్పుడు నుంచి వాక్ చేయమంటున్నాం. యాజ్ లైక్ ఇక్కడ ఫైనాన్షియల్ ఏంటంటే డైలీ మనీ ట్రాక్ చేయమంటాం కానీ, లేదంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటాం కానీ. ఫస్ట్ అసలు శాలరీ రాగానే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తాం. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్పెన్సెస్ అనేది చూసుకోవాలి. సో అక్కడే వీళ్ళకి మోస్ట్లీ డబ్బులేం మిగలవు, ఎక్స్పెన్సెస్ ఏమైనా చేద్దామన్నా కానీ ఉండదు. సో అక్కడ మెజారిటీ టైమ్స్ అక్కడ తగ్గుతుంది. లేదు అంటే ఈ ఇంపల్సివ్ బయింగ్, అంటే కొంచెం డబ్బులు ఉంటే కొనేయడం, లేదంటే మళ్ళీ శాలరీ. ఈవెన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిలో చూస్తే, మనకి 20,000 శాలరీ వచ్చేటప్పుడు 20,000 రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ₹1,00,000 శాలరీ వచ్చేటప్పుడు ₹1,00,000 రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనది ఎందుకు పెరిగిపోతుంది ఎక్స్పెన్స్ అనేది? ఎందుకంటే ప్రాపర్గా ప్లానింగ్ లేదు. సో అదే ప్రాపర్ ప్లానింగ్ ఉండి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవి చేసుకుంటూ వెళ్తే, దెర్ ఆర్ పీపుల్ ఈవెన్ ఒక 5 yearsలో ఒక 50 లక్షలు వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1 crore క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నా దగ్గర 2 crore ప్లస్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం హై ఇన్కమ్ గ్రూప్లో వాళ్ళు. ఎందుకంటే ప్రాపర్ ఫస్ట్ ప్లాన్ ఉండాలి. అండ్ నా ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్లో ఇల్లు కొనాలి, ఫ్యూచర్లో కార్ కొనాలి, ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుంది, కిడ్స్ వస్తారు, సో మ్యారేజ్కి డబ్బులు కావాలి, గోల్డ్ కొనుక్కోవాలి. వీటన్నిటికీ మనం ముందే ప్లాన్ చేసుకుని ప్రాపర్గా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మన మనీ మన గురించి వర్క్ చేస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా అది అవ్వదు కదా. సో మనం మనీ మన గురించి వర్క్ చేస్తే వెల్త్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది విషయాలు తెలియక అన్నెసరీగా ఇంపల్సివ్ బయింగ్ ఇది చేసి ఈఎంఐలు కట్టుకుంటూనే ఉండిపోయి మళ్ళీ శాలరీ రాకుండా ఎంత ఎక్కడికి వెళ్తుంది అనే ఒక సిచ్యువేషన్లోకి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి ఫైనాన్షియల్ అడ్వైస్ కోసం సార్ మీరు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.